హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము బోర్ పాయింట్ అనేది వేశారు. ఏ విధంగా నిలబడ్డాయి, ఏ విధంగా అనేది బోర్ పాయింట్ పెట్టారు చూడండి. ఇక్కడ వచ్చేసి టెంకాయతో అనేది పెట్టారు, అలాగే 3D మిషన్తో పెట్టారు. లాస్ట్లో అనేది లెడ్ వర్క్ చూడండి. ఈ విధంగా అనేసి టెంకాయతో అనేది పెట్టారు. మొత్తం వచ్చేసి మనకు మొత్తం ఫుల్ వీడియో అనేది ఉన్నది చూడండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి. టెంకాయతో అనేది పాయింట్ అనేది సెట్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకు టెంకాయ కూడా పడిపోయింది చూడండి. వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ విధంగా అనేది జరిగింది. చూడండి, బలి అనేది చూస్తున్నాడు. పాయింట్ అనేది ఇతను చాలా బాగా పెడుతున్నాడు. మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి టెంకాయతో అనేది చూపించారు. ఆ తర్వాత అనేది మనకు 3D మిషన్తో జియాలిస్ట్లో అనేది 3D అనేది మిషన్తో అనేది చూపించారు. ఎలక్ట్రానిక్ అనమాట. అది జియాలిస్ట్ శివకుమార్ గెనమిట. మీకు కావాలంటే లాస్ట్లో కాంటాక్ట్ ఇచ్చాము చూడండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, టెంకాయతో కూడా చూపించారు. ఇది ప్లేస్ వచ్చేసి మనకు అన్నమయ్య జిల్లా గెన్నమెట్ అనమాట, నియర్ గాజులపల్లి విలేజ్. చూడండి, టెంకాయతో అనేది చూస్తున్నాడు. పాయింట్ అనేది సెట్ చేస్తున్నాడు. అక్కడ పాయింట్ అనేది సెట్ చేశారు. మీకు వచ్చి ఫుల్ వీడియో చిన్న క్లిప్ లెక్క పెట్టాను. మొత్తం టోటల్ అనేది బోర్ వేసినప్పటి నుంచి మనకు మొత్తం కూడా వాటర్ అనేది ఎన్ని వస్తున్నాయి కూడా మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి పాయింట్ అనేది సెట్ చేశారు. టెంకాయ అనేది కొట్టారు. చూడండి, రైతులు కష్టాలంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మనకు చాలా తక్కువగా అనేది వాటర్ ఉంది. ఇలాంటి టైంలో కూడా వాటర్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నాయి, ఎంత పడ్డాయో మొత్తం మోటార్ బిగించినప్పటి మనకు మోటార్ వేసి బిగించే వాటర్ దూకేటప్పటి వరకు కూడా మనకు లూజు తెప్ప అనేది వచ్చిందనమాట. అందుకని చెప్పేసి 100 అడుగులు వేసిన తర్వాత అందుకని మనకు ఏదో రిపేర్ అనేది చేస్తున్నారు. చూడండి, వచ్చేసి ఈ వీడియో అనేది మనకు ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది రైతు కష్టాలు అనేది. తర్వాత వచ్చేసి కేసింగ్ అనేది ఏదో నిలిపేశారు. నాకు ఏదో ప్రాబ్లం అనేది వచ్చింది, లూజు మట్టి అనేది లూజ్గా వచ్చింది. ఆర్డర్ చేశారు. చూడండి, కేసింగ్ పైపులు కూడా కేసింగ్ అనేది వేస్తున్నారు కూడా మీరు చూడొచ్చు. తాడు కట్టేసి ఆ విధంగా అనేసి మనకు లాగేసి ఆ తర్వాత అనేది వాళ్ళు ఫిట్ అనేది చేస్తున్నారు. చూడండి, ఫైనల్లీ మీరు లాస్ట్ వరకు కూడా మీకు వీడియో అనేది వాటర్ అనేది ఫుల్గా ఎంతవరకు పడ్డాయి, ఎన్ని వాటర్ వచ్చాయి కూడా మీకు పైపు బిగించేటప్పుడు కానీ మనకు చిన్న పైపులు బోర్ పైపులు అంత దగ్గర నుంచి కూడా మీకు మొత్తం చూపించడం జరుగుతుంది. 20 అడుగులు కేసింగ్ 20 ఫీట్ బండి కావాలన్నా కూడా మనకు ఈ బండి కాకుండా చిన్న బండి కూడా పైపు బిగించుకుంటారు. కేసింగ్ అనేది మనకు ఆల్రెడీ ఒక పైప్ అనేది పెద్ద రాడ్ అనేది కేసింగ్ రాడ్ అనేది భూమిలో ఉంచారు. ఒక 40 ఫీట్ 40 ఫీట్లు అనేది వేశారు. చూడండి, కేసింగ్ అనేది మనకు అన్ని తీస్తున్నారు. చూడండి, ఇది వచ్చేసి మనకు చాలా కష్టం, అంటే ఇది చాలా కష్టం. అది ఇప్పుడు వచ్చేసి మనకు ఈ బోర్లో కూడా మనకు ఎలక్ట్రానిక్ వచ్చేసాయి గ్యాజెట్స్ అనేది. మనకి అందుకనేసి ఈ విధంగా సింపుల్గా అనేది అయిపోతుంది. అప్పుడు వచ్చేసి మనకు చాలా కష్టంగా ఉన్నాయి బోర్ వేసేదని కూడా. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు మనుషులు అనేది తక్కువ ఉంది, వరకు కూడా మనకు గ్యాజెట్స్ అనేది చేస్తాయి. చూడండి, అక్కడ ఇంకొక కేసింగ్ పైప్ అనేది తీసుకొని వస్తున్నారు. అది వచ్చేసి మనకు జాయింట్ అనేది చేస్తారు దానికి. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫైనల్లీ వాటర్ అనేది ఏ విధంగా పడతాయి కూడా చూస్తాము. తాడు కింద అనేది తాడు అనేది వేసి దానికి అనేది జాయింట్ చేస్తారు వాళ్ళు. వచ్చేసి హీట్ చేసి దానికి వచ్చేసి జాయింట్ చేస్తారు పైప్ అనేది. ఇక్కడ వచ్చేసి భూమి అనేది ఫుల్గా ఉండటం 40 ఫీట్ అనేది వేశారు రాడ్ అనేది. బోర్ కూడా మనకు వాటర్ అనేది కూడా మనకు ఇది వచ్చేసి మనకు మెతుగా ఉండడంతో మెత్తగా ఉండదు, అందుకని చెప్పేసి కేసింగ్ అనేది వేస్తున్నారు. చూడండి ఏ విధంగా అనేది జాయింట్ అనేది చేస్తున్నారు. చూడండి, ఇలా అనేది దగ్గర తీసుకొచ్చేసి ఒకదానికి వచ్చేసి ఇలా వేశారు, ఇంకోటి వచ్చేసి కేసింగ్ అనేది చూడండి ఏ విధంగా అనేది మనకు దీనికి కూడా జాయింట్ అనేది చేస్తున్నారు. చూడండి, అది వచ్చేసి మనకు అప్పర్ దానికి పై దానికి అనేది కట్టేసి పైకి లాక్కునేసి జాయింట్ అనేది చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు మన ఛానల్ అనేది చాలా ఉన్నాయి. చూడండి, ప్లేస్ వచ్చేసి మనకు గెన్నమెట్, అన్నమయ్య జిల్లా. దయచేసి సపోర్ట్ చేయండి మీరు.
అలాంటప్పుడే మనము వీడియోస్ అనేది చాలా అనేది తీయగలుగుతాము. చూడండి, వర్కర్స్ కూడా ఎక్కువ మంది అనేది పట్టడానికి తక్కువ మంది. చూడండి ఏ విధంగా అనేది జాయిన్ చేస్తున్నారు. చూడండి, దానికి వచ్చేసి గమ్ అనేది వేశారు. చూడండి గమ్ వేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళు కాదు, కర్ణాటక సైడ్. చూడండి, మనకు వచ్చేసి మనకు జాయింట్ అనేది మనకు ఊడిపోకుండా అని చెప్పేసి గమ్ అనేది వేసేసారు. లోపల దానికి వేశారు, దీనికి వేశారు. చూడండి, గమ్ డబ్బా కూడా మనకు వచ్చేసి పెద్ద డబ్బా అనమాట. ఎందుకంటే మనకు చాలా చోట్ల అనేది బోర్ అనేది వేస్తుంటారు కదా. కేసింగ్ ఫిట్టింగ్ అనమాట. చూడండి, వాటర్ అయితే కూడా మనకు చాలా అయితే కూడా బెస్ట్గానే పడ్డాయి. చూడండి ఎలా అనేది చిమ్ముతున్నాయో. ఈ విధంగా అనేది పడ్డాయంటే మనకు 2 ఇంచెస్ అనేది మనకు ఆఫ్టర్ అనేది బిగించినప్పుడు, పైపులు వేసినప్పుడు అనేది మనకు మోటార్ బిగించినప్పుడు అనేది మనకు మ్యాక్సిమం 2 ఇంచెస్ అనేది వస్తాయి. అది కూడా మీకు అనేది చూపించడం జరుగుతుంది. చూడండి వాటర్ అనేది ఏ విధంగా అనేది ఎంత దూరం వెళ్ళాయి మీకు చూపిస్తాను. చూడండి, కాలువ లెక్కన నైట్ టైం కావడంతో మనకు వీడియో అనేది క్లారిటీ లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. అనేది ఇంకొక బెస్ట్గా అనేది ఇస్తాము. చూడండి ఏ విధంగా అనేది వాటర్ అనేది వెళ్తున్నాయి. చూడండి, మనకు నైట్ నుంచి తెల్లవారుజాము వరకు అయితే తెల్లవారేంత వరకు 8 వరకు అనేది బోర్ అనేది వేయటం జరిగింది. చూడండి, చూడండి ఇది వచ్చేసి మనకు వాటర్ అనేది కూడా డౌన్ సైడ్ అనేది వెళ్తున్నాయి కాలువ. ఈ సీజన్లో అనేది ఈ విధంగా రావడం అంటే బెస్ట్. చూడండి మనకు ఎంత లావు అనేది వస్తున్నాయో. 2 ఇంచెస్ అయితే మనకు బెస్ట్గా అనేది వస్తున్నాయి. మీరు కనుక ఫార్మర్స్ అనేది వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా జై జవాన్ అనేది చెప్పేసి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకు డే టైంలో అనమాట. మనకు వచ్చేసి పొగల వరకు వేశారు. నైట్ వచ్చేసి 8 o'clock అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అనేది డే టైంలో 8 o'clock అయింది. చూడండి, నైట్ అంతా కష్టపడి మనకు ఒక 800 feet అనేది వేశారు బోర్ అనేది మొత్తము. చూడండి నీళ్ళు అనేది కూడా ఏ విధంగా అనేది పడ్డాయి. ఫైనల్లీ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి పడ్డాయి. మనకు మొత్తం వచ్చేసి నీళ్ళు అనేది 3 ఇంచుల దాకా పడాయి. నైట్ అంతా అనేది మనకు బోర్ అనేది వేశారు. చూడండి ఏ రైపు పారుతుంది.
పైప్ ఫిట్టింగ్ అనేది కూడా చేశారు చూడండి. వీళ్ళు వచ్చేసి బీలేరు అనమాట, మా మునికుమారు. పైప్ ఫిట్టింగ్ ఇది 7SP మోటార్ అనమాట. ఇది చూడండి మీరు. లాస్ట్లో వచ్చేసి ఫైనల్లీ బోర్ అనేది బిగించిన తర్వాత వాటర్ అనేది కూడా ఏ విధంగా వస్తున్నాయో చూడండి. ఫిట్టింగ్ అనేది కూడా చేశారు. ఈ వీడియో అనేది చాలా అంటే చాలా కష్టపడి తీయటం జరిగింది. దయచేసి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వాటర్ కూడా ఇక్కడ చూడండి పైప్స్ అనేది వేసేసి బయట అనేది పెట్టారు. ఇది వచ్చేసి మనకు 2.5 ఇంచి 2.5 ఇంచి పైప్ అనమాట, బ్లాక్ పైప్, స్ప్రింకర్ పైప్స్. చూడండి వాటర్ కూడా ఏ విధంగా వస్తాయి మీకు చూపించడం జరుగుతుంది. ఫైనల్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. చూడండి నీళ్ళు అనేది వచ్చాయి. చూడండి వాటర్ కూడా మనకు చూస్తున్నట్టే 2.5 ఇంచి అనేది తక్కువ లేకుండా అనేది వస్తున్నాయి. వాటర్ అనేది బెస్ట్గానే వస్తున్నాయి వాటర్ కూడా. చూడండి మనకు ఈ ఎండల కాలంలో అనేది ఈ విధంగా వాటర్ అంటే చాలా బెస్ట్, అదృష్టం అన్నమాట రైతు. చూడండి వాటర్ అనేది ఈ ఎండల కాలంలో అనేది ఈ విధంగా పడ్డామంటే మనకు చాలా అదృష్టవంతుడు అనమాట రైతు అనేది. మీ దగ్గర అనేది ఏ విధంగా అనేది వాటర్ అనేది కామెంట్ చేయండి. చూడండి మనకి ఇది వచ్చేసి 3D ఎక్విప్మెంట్స్ అనేది జియాలజిస్టులు అనేది చూడబడుతుంది. మనకు డెప్త్ అనేది చూస్తారు, లేదంటే రీబోర్లు అన్నా వేయాలన్నా కూడా మనకు ఏదైనా మట్టి లూజ్ తప్ప ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా చూస్తారు. మనకు డెప్త్ స్కాన్ చేసి మనకు 1500 ఫీట్స్ అనేది వాటర్ అనేది ఉందా లేదా రాయి పడుతుందా లేకుంటే మనకు మీతో ఏదైనా ఉన్నదా అని చెప్పేసి మనకు క్లారిటీగా అనేది చూస్తారు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇతను వచ్చేసి శివకుమార్ అనమాట, శివకుమారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, మీరు కాంటాక్ట్ అవ్వండి. మేము అవైలబిలిటీ ఉన్నంత వరకు అనేది మనము వచ్చి చూడటం జరుగుతుంది. మనకు దూరాన్ని బట్టి అనేది ప్రైస్ అనేది ఉంటుంది. మీకు 100% అనేది మీకు వాటర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అనమాట. ఇప్పుడంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ప్రైస్ కూడా అందరితో పోల్చుకుంటే రీజనబిలిటీగానే ఉంటుంది. మీరు ఎవరైనా బోర్ పాయింట్ పెట్టాలంటే 3Dతో తప్పకుండా కామెంట్ చేయండి. శివకుమార్ అనమాట, గన్నమెట్ల, జియాలజిస్ట్, అన్నమయ్య జిల్లా. జిల్లా వచ్చేసి అన్నమయ్య జిల్లా, కేవిపల్లి మండలం. చూడండి 3D అనమాట. మనకు ఈ విధంగా కాకుండా మనకు వాటర్ అనేది బెస్ట్గా ఉన్నట్టయితే మనకు డెప్త్ స్కాన్ చేసి చెక్ చేసి చూస్తారనమాట. ఎంతలో అనేది మనకు వాటర్ ఉన్నాయి, ఏ విధంగా అనేది ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రీబోర్ కూడా మనకు చూసి చెప్పడం జరుగుతుంది, మనం రీబోర్ అని చేసుకోవచ్చు అని చెప్పేసి. చూడండి మనకు ఇది కూడా అనేది మనకు మ్యాక్సిమం మనకు కంపల్సరీ 90% అనేది ఈ వాటర్ అనేది చూపించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఇచ్చాము, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.